2వ అధ్యాయము 4వ వచనం మాత్రం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలోని పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని మాత్రమే చదువుకుందాం. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. మరొకసారి చదువుకుందాం. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా తండ్రి, నీ పాదములకు నమస్కారములు. నీ మహాకృపను బట్టి అయ్యా అత్యల్పుమైన మమ్ములను అత్యున్నతుడైన నీవు, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన నీవు నాయన మా కొరకు మురికి లోకములో, గత్తర లోకములో దుర్మార్గులమైన మా కొరకు నాయన, హానికరులము హింసకరులమైన మా కొరకు నాయన మీరు దిగివచ్చి మీ ప్రాణం అర్పించారు కనుక నాయన ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలము. ఒక మనిషి నాయన ఎవరినైనా ప్రేమిస్తే ఒక బహుమానం ఇస్తారు, ఇంకా ఎక్కువ ప్రేమిస్తే ఇంకా ఎక్కువ బహుమానం ఇస్తారు. కానీ నీవు నీ ప్రాణమును ఇచ్చి వేశావు ప్రభు. గానుగులు ద్రాక్ష ఫలము నాయన వేయబడిన రీతిగా నీ శరీరం నలగొట్టబడి మాకు కావలసిన విందులన్నీ కూడా ఏర్పాటు చేసిన మా తండ్రి, నీకు చేతులెత్తి సాష్టాంగ నమస్కారాలు చెల్లించుకుంటున్నాం. నాయన నీ పిల్లలమైన మాతో మీరు మాట్లాడండి. ఏమేమి విషయాలు విందుల గురించి ఉన్నటువంటి మర్మములను కూడా మాకు బోధించి నాయన మీరే మహిమ ఘనత స్తుతి స్తోత్రం పొందమని వచ్చి వేసిన యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ఎంతో వినయముతో వేడుకొని ప్రార్థిస్తూ నాము తండ్రి, ఆమేన్. మరువలేను నీదు ప్రేమ మరణ పర్యంతమునా, మరువలేను నీదు ప్రేమ మరణ పర్యంతమునా, నరక బాధలన్నీ నీవా కొరతపై వహించిన, నరక బాధలన్నీ నీవా కొరతపై వహించిన, యేసు రాజా నీదు ప్రేమ ఎంతదరము కాదయా, ద్రోహినైన నన్ను నీవు చాలండి. మరొకసారి చిన్న వచనము 2:4 గీతము. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ఈ దినము మనం కొన్ని విందులను గురించి ధ్యానించుకున్నాము. భూమి మీద ఉన్న యేసు ప్రభు నమ్ముకున్న క్రైస్తవులందరూ ఒకటి కాదు. మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, ప్రభు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు మృతులైన వారు మొదట లేస్తారు, ఆ తరువాత సజీవులమైన మనం ప్రభువుని కలుసుకొని పరలోకములో 7 పెండి విందులోకి వెళ్ళిపోతాం. ఈ వరుసలోని వారే పెండ్లి కుమార్తె వరుస లేదా ప్రియురాలి వరుస, 100 వరుస అంటారు. పెండ్లి కుమార్తె ఎత్తబడిన తరువాత అక్కడ 7 పెండ్లి విందు పరలోకంలో, ఇక్కడ భూమి మీద 7 శ్రమలు వస్తాయి. తర్వాత ఎవరైతే 100 వరుసకు సిద్ధపడలేకపోయారో, అంటే పెళ్లి కుమార్తె వరుసకు సిద్ధపడలేకపోయారో, కొంచెంలో తప్పిపోయారో, వారు భయంకరంగా ప్రసవ వేదన ప్రార్థన చేస్తూ ఉంటారట. అయ్యా మమ్మల్ని క్షమించండి,
నీ యొక్క ప్రేమను మేము అర్థం చేసుకోలేకపోయామని. ఎందుకంటే భూమి పుట్టింది మొదలుకొని అట్టి శ్రమ ఎప్పుడు కలుగలేదు కనుక ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో వారు ఏడుస్తూ ఉంటే ప్రభు మధ్యలో అంటే కొంచెంలో 100 వరుసకు తప్పిపోయిన వారిని తీసుకుని వెళ్ళడానికి 7 ఏళ్ల శ్రమల కాలంలో కూడా ప్రభు మధ్యలో భూమికి వచ్చి సిద్ధపడిన వారిని తీసుకుని వెళ్తారు. వీరిని రక్షితుల వలస అంటారు. మొట్టమొదటిదేమో పెండ్లి కుమార్తె వలస లేదా ప్రియురాలి వలస లేదా 100 వలస. రెండవది రక్షితుల వలస లేదా 600 వలస. పరలోకములో పెండ్లి కుమార్తె స్థలం వేరు, ఈ 600 వారి స్థలము వేరుగా ఉంటుంది. ఆ తర్వాత ప్రభు భూమికి వచ్చి 1000 ఏళ్ళు పరిపాలన చేస్తారు. ఆ కాలంలో రక్షింపబడిన వారు 30 వరుసలో ఉంటారు. అంటే 1000 ఏళ్ల పాలన కాలంలో రక్షింపబడిన వారు 30 వరుసలో ఉంటారు. వాక్యము వినుచున్న ప్రియమైన విశ్వాసులారా, పెండ్లి కుమార్తె వరుస లేదా ప్రియురాలి వరుస ఎంత కష్టమైందో మీరు ఆలోచించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందుకనే దైవజనులైన దేవదాసయ్య గారు అధమొక్క పాపమైన అంటకుండా ఉన్నది, అంటనీయకున్నది, అంటూ అనుచున్నది అని వ్రాశారు. అంటే తలంపు, వాక్కు, చూపు, వినికిడి, నడక, పడక అన్నిట్లో కూడా ఏ పాపము లేనటువంటి వారిని మాత్రమే పెండ్లి కుమార్తె వరుస అని మనం చెప్పుకోవచ్చు. సరే, మన వాక్య ధ్యానంలోకి వెళ్ళినట్లయితే అతడు అనేటువంటి మాట ఏంటంటే, అతడు అంటే పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు. ఈ ప్రభు తన పోలిక, తన స్వరూపము, తన లక్షణాలు ఏ జీవికి కానీ ఏ వస్తువుకి కానీ ఇవ్వలేదు, మానవులకు మాత్రమే ఇచ్చారు. కనుక వారికి అనేక విందులు ఏర్పాటు చేశారు. ఇవి 2 రకాలుగా ఉన్నాయి. ఈ విందులన్నీ కూడా 2 రకములుగా మనము విభజించుకోవచ్చు. శరీర లేదా లోక సంబంధమైన విందులు, ఆత్మీయ లేక పరలోక సంబంధమైన విందులు. ఈ పెండ్లి కుమార్తెకు అన్ని విందుల గురించి తెలుసును కనుక ఏమంటూ ఉన్నదంటే, మరి అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయేను అని చెప్తూ మాట్లాడుతూ ఉంటుంది. విందు అంటే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కొరకు లేదా కార్యము కొరకు, ఇతరుల కొరకు చేసేది. ప్రతిదినము కూడా భోజన సమయంలో సిద్ధపరచబడే పదార్థముల కంటే విలువైనవి, రకరకములైనవి ఎక్కువగా చేయబడతాయి. ఇందులో భుజించే ఆహారము, త్రాగే పానీయము ఉంటాయి. విందుకు వచ్చేవారు తమను తాము అలంకరించుకొని సిద్ధపడి వస్తారు. దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన విందులను గురించి మనము ఇప్పుడు ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిది సర్వ సృష్టి కొరకైన విందు. దేవుడట సర్వజీవుల కొరకు సృష్టి ఆది నుండి అంతము వరకు ఏ జీవికి ఏ పదార్థాలు కావాలనో అవి ఇచ్చుచున్న విందు. అంటే పక్షికి ఏ ఆహారం కావాలో, పక్షులు తినేవి జంతువులు తినవు, జంతువులు తినేవి మనుషులు తినరు, అలాగే పక్షులు తినేవి ప్రాకు పురుగులు తినవు. ఏ జీవికి ఏ ఆహారం కావాలో అవి ప్రభు ఇచ్చి వేస్తూ ఉంటారు. అయితే మరి జనాభా కోట్లు పెరిగిపోతూ ఉన్నది కదా, 800 కోట్ల పైన ఉన్నారు కదా. ఈ ప్రపంచపు భోజన బల మీద పదార్థములన్నీ అయిపోయినా సరే ప్రభు ఒకవైపు నుండి అయిపోతూ ఉంటే భోజన పదార్థాలు మరి ఒక వైపు నుండి ఆ ప్రపంచ భోజన బలను నింపుతూ ఉన్నారట. కనుక సర్వజీవుల కొరకు లేదా సర్వ సృష్టి కొరకు ఏర్పాటు చేసిన విందు మొట్టమొదటి.
ప్రజలైన ఇశ్రాయేలీయులకు అరణ్యంలో 40 సంవత్సరములు 30 లక్షల మందికి ఆహారముగా ఆకాశం నుండి మన్నా, బండ నుండి నీళ్లు ఇచ్చారు. ఇదొకటి. తర్వాత చూసినట్లయితే క్రీస్తు ప్రభు అరణ్యంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఒకసారేమో 5,000 మందికి, మరొకసారి 4,000 మందికి ఆహారం ఇచ్చారు. ఇది గొప్ప అద్భుతమైన విధిగా పరిగణించబడింది. అలాగే తరువాత ఏంటంటే జీతనాటములు, నిలువ సొమ్ము, ఇరుకు రాబడి లేకపోయినా సరే క్రీస్తునందు విశ్వాసము ద్వారా జీవించే వారి యొక్క జీవితమే ఒక విందండి. సరే, ఇప్పుడు 4 విందులు చదువుకున్నాం. సర్వ సృష్టి కొరకైన విందు, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన విందు, అలాగే ప్రభువే స్వయంగా దిగివచ్చి వేసిన విందు, అలాగే దిగివచ్చి వేసి అద్భుత విందు 5,000 మందికి 4,000 మందికి ఇచ్చినటువంటి విందు, జీతనాతములు లేకుండా, నిలువ సొమ్ము, ఇరుకు రాబడి లేకుండా విశ్వాసం మీద బ్రతికేటువంటి విశ్వాసుల విందు. ఇవన్నీ కూడా భూలోకపు విందులుగా పరిగణించబడ్డాయి. మరి కొన్ని ఆత్మీయ లేదా పరలోక విందుల గురించి కూడా ధ్యానం చేసుకుందాం. తరువాత చూసినట్లయితే వాక్య విందు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో గమనించినట్లయితే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త ప్రజలారా క్రీస్తు వద్దకు రండి, ఆయన మీ పాపములను క్షమించి రక్షించి మోక్షములకు కొనిపోవును అని వినబడే వాక్య విందు. వినబడుతుందట, రండి 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 అని వినబడుతుందట. ఇది వాక్య విందు. తరువాతి ప్రభు భోజన సంస్కారము విందు. ప్రభు శరీరము రక్తము అందుకొని క్రీస్తునందు విశ్వాసి యందు క్రీస్తు నివసించేటువంటి విందు ప్రభు సంస్కారము విందు. తరువాతి ప్రతి ఆదివారం కూడా ఆలయంలో జరిగేటువంటి ఆరాధన విందు. తరువాతి భూమి మీద నివసించు మోక్ష సంబంధమైన అనుభవమును ప్రతిదినము కలిగి ఉండే సన్నిధి విందు. ఆ తరువాత వరుడైన క్రీస్తు ప్రభు మేఘాసీనుడై మధ్యాకాశమునకు వచ్చి భూమిపై ఉన్న వధువు సంఘమును నూతన యెరూషలేమునకు తీసుకుని వెళ్ళి, వధువు సంఘము భూమి పైన క్రీస్తు కొరకు చేసిన సేవకు, ఆయన కొరకు పడిన శ్రమకు తగిన బహుమానములు ఇచ్చే విందు. ఆ తరువాత తండ్రి యందు కుమారుడు, కుమారుని యందు తండ్రి, క్రీస్తునందు సంఘమునందు క్రీస్తు ఏకమైపోయే విందు. ఈ విందు ఏర్పాటు చేసేది పరిశుద్ధాత్మ దేవుడే. ఆ తరువాత 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే, త్రిత్వ దేవుని యందు గల పావన లక్షణములను వధువు సంఘము యుగయుగములు అనుభవిస్తూ మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళే విందు. ఎంత గొప్ప విందో చూడండి. మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళే విందు. ఇప్పుడు మనం 11 విందులు తెలుసుకున్నాం. 12వ విందు ఏమిటంటే 1000 ఏండ్ల పాలన విందు. క్రీస్తు ప్రభు పైనున్న యెరూషలేమునకు తీసుకుని వెళ్ళిన పెళ్లి సంఘంతో భూమిపైకి దిగి వచ్చి 1000 ఏళ్ళు పరిపాలన చేస్తారు. అప్పుడు భూమి ఆకాశములు మార్చబడి ఆదాము హవ్వలు పాప పతనానికి ముందున్న స్థితి ఉంటుంది. మరి ఈ విషయము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 1లో చూసినట్లయితే, అప్పుడు భూమి ఆకాశములు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి వచ్చేసిందనే మాట ఉన్నది. మునుపటివి గతించిపోయాను అనేటువంటి మాట ఉన్నది. అప్పుడట మనుషులు ఆదాము హవ్వలు పాపం చేయడానికి ముందు, వారి పతనానికి ముందున్న స్థితి ఉంటుందని వ్రాయబడి ఉన్నది. అప్పుడు అక్కడ సాతాను ఉండదట, పిశాచములు ఉండవు, ప్రజలకు పని ప్రయాసం ఉండదు, వ్యాధి ఉండదు,
అర్థమవుతుంది. అక్కడట ప్రభువే ఈ 1000 ఏళ్ల పాలన కాలంలో ప్రభువే రాజై ప్రధాన యాజకుడై ఆరాధన చేస్తూ పరిపాలన చేస్తారట. పరిశుద్ధులు సర్వ సృష్టికి సువార్త ప్రకటిస్తారట. ప్రభు పరలోక పరిశుద్ధులు అందరికీ కనబడి మాట్లాడతారట. కనుక ఇది దేనికి కొరతలేని మహా గొప్ప విందు. అందుకనే ఈ విషయాన్ని మరి చాలా గొప్పగా వర్ణించబడింది. మరి నీతి నివసించే లోకమని రాయబడి ఉన్నది. క్రీస్తు పాలించే రాజ్యమని. ఎప్పుడో పాతకాలం నాడు పాట ఉందంటే ఏముందంటే, నీతి నివసించే లోకములో క్రీస్తు పాలించే రాజ్యములో నీవు ఉంటావా అని వ్రాస్తూ ఎప్పుడో పాత పాట భక్తులు వ్రాసి ఉన్నారు. కనుక మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సర్వ సృష్టి కొరకైన విందు, దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకు అరణ్యములో 40 సంవత్సరాలు ఇచ్చిన విందు 30 లక్షల మందికి, అలాగే ప్రభు శరీరధారిగా అరణ్యములో 5,000 మందికి 4,000 మందికి ఇచ్చిన అద్భుత విందు, జీతనాదములు నిలువసము నిరుక రాబడి లేకపోకుండా కూడా విశ్వాసం ద్వారా జీవించే వారి విందు, వాక్య విందు, ప్రభు భోజన సంస్కారపు విందు, మరి ప్రతి ఆదివారము ఆలయంలో జరిగే విందు, భూమి మీద నివసించు మోక్ష సంబంధమైన అనుభవాన్ని ప్రతిదినము కలిగి ఉండే సన్నిధి విందు. అలాగే ప్రభువే మరి వధువు సంఘాన్ని వారు చేసినటువంటి శ్రమకు, పడిన శ్రమకు, చేసిన సేవకు మెచ్చుకుని బహుమానం ఇచ్చే విందు. తండ్రి యందు కుమారుడు, కుమారుడు యందు తండ్రి, అలాగే సంఘమునందు క్రీస్తు, క్రీస్తునందు సంఘము ఏకమైపోయే విందు. వీరిని కలిపేది పరిశుద్ధాత్ముడే. అలాగే మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళే విందు. ఆ తర్వాత 1000 ఏళ్ల పాలన విందు. ఈ 12 విందులు చదువుకున్నాం. ఈ విందులతో పాటు మరొక విందు గురించి మాట్లాడాలని, ధ్యానించాలని నేను తలుస్తూ ఉన్నాను. అదేమిటంటే, క్రైస్తవ సంఘమే ఒక గొప్ప విందుశాలగా ఉన్నది. క్రైస్తవ సంఘములో ఉండడం అనేటువంటిది, క్రైస్తవ సంఘములోకి రావడం అనేటువంటిది, క్రైస్తవ సంఘములో మనుగడ సాగించడం అనేటువంటిది, క్రైస్తవ సంఘములో జీవించడం అనేటువంటిది, క్రైస్తవ సంఘములో సహవాసం కలిగి ఉండేటువంటిది గొప్ప విందుశాల. లూకా సువార్త 10వ అధ్యాయము 32-37 వరకు ఉన్నట్లుగా చూసినట్లయితే అక్కడ ఒక పూటకోళ్ళ వాని ఇల్లు కనబడుతూ ఉన్నది. ఆ లూకా సువార్త 10వ అధ్యాయం 30-37 వరకు ఉన్న పూటకోళ్ళ వాని ఇల్లే క్రైస్తవ సంఘము అని వ్రాయబడి ఉన్నది భక్తులైన వారి చేత. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 29వ వచనంలో చూసినట్లయితే, ఇశ్రాయేలు నీ భాగ్యమంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు. క్రైస్తవులు మించిన వారు ప్రపంచంలో మరి ఎవరు కూడా ఎందులోనైనా తీసుకోండి, క్రైస్తవులే మొదట. అయిగా రాశారు, అన్ని క్రైస్తవ దేశాల పనులే, మొత్తం క్రైస్తవ దేశాలు. కనుక ఈ క్రైస్తవ సంఘమే ఒక విందుశాలగా ఉంటే ఆ విషయం మోషే గారు, ఇశ్రాయేలు నీ భాగ్యమంత, క్రైస్తవ సంఘంలో ఉండడం అనేటువంటిది మహా గొప్ప విందుశాల. మరి ప్రభువే ఇక్కడ పాపిని తన రక్తములో శుద్ధి చేసి తన ఆత్మనిచ్చి పూటకోళ్ళ వాని ఇందులో ప్రవేశపెట్టినట్లుగా కనపడుచు ఉన్నది. మనం ఇందాక చదువుకున్న 12 విందుల్లో ఇక్కడ కూడా కొన్ని విందులు రిపీట్ అవుతాయి. దయచేసి గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక్కడ కూడా అక్కడున్న విందులు క్రైస్తవ సంఘం అనే విందుశాలలో ఉంటాయి. ఇక్కడ ఏమిటంటే నంబర్ 1 వాక్యోపదేశము. ఇందాక చెప్పుకున్నాం. ఇక్కడ పాపి తన పాపం ఒప్పుకొని రక్షింపబడి రాకడకు సిద్ధపడడం ద్వారా ఒక విందు అనుభవిస్తాడట.
ఇది వాక్యోపదేశం. రెండవది, తప్పిపోయిన కుమారుడు తిరిగి తన తండ్రి వద్దకు వచ్చినందున శుద్ధి చేసి రక్షణ వస్త్రము ధరింపచేసి తండ్రి గొప్ప విందు చేయించాడట, అదే రక్షణ విందు. మూడవది, బాప్తిస్మ విందు. నీతి యావత్తు నెరవేర్చడానికి, దైవాజ్ఞ నెరవేర్చడానికి ప్రభువే బాప్తిస్మం తీసుకున్నారు కదా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27-28 వచనములలో ఉన్నట్లుగా క్రీస్తును ధరించుకొని క్రీస్తుకు బంధువులైనట్టుకు బాప్తిస్మ విందులో ప్రవేశించాలి. క్రీస్తుకు బంధువులై ఉండాలంటే బాప్తిస్మ తీసుకోవాలి. ఆ తరువాత ప్రభు భోజన సంస్కారపు విందు. ఇందులో ప్రభువే మరి తనను తాను తగ్గించుకుని శిష్యుల పాదములు కడిగి తన శరీర రక్తములు వారికి అంటే శిష్యులకి మనకి ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇస్తూ ఉన్నారు. ఎవరైనా గురువు గారి పాదాలు కడుగుతారు కానీ శిష్యులైన వారు మరి గురువు గారు శిష్యుల పాదములు కడగరు. అయితే ప్రభువే తనను తాను పూర్తిగా తగ్గించుకున్నారు. అదే క్రైస్తవ విందుశాలలో కనపడే విషయం. తరువాతది పరిశుద్ధ ఆత్మ విందు. క్రైస్తవ సంఘము అనే విందుశాలలో ఉండి పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి వరములు, ఆభరణములు, వస్త్రములు ధరించుకొని ఎడల పరిశుద్ధాత్మయే మనలను రాకడ వరకు సిద్ధపరుస్తారు. మరి ఆ తరువాత దైవ సన్నిధి అనేటువంటి విందు. దైవ సన్నిధి విందు రాసుకునే వాళ్ళ వరకు మళ్ళా రెండోసారి చెప్తుంది. భూమి మీద ఉండి అంటే జీవించి, ప్రభువునందు నిద్రించి అంటే చనిపోయి, పరలోకములో ఉన్న పరదైసు అనే దైవ సన్నిధికి వెళ్ళి ప్రభు యొక్క రెండవ రాకడకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారట మన యొద్దకు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఇంటి అనుభవమే భూమి మీద ఉండి ప్రభువు రాక కొరకు ఎదురు చూస్తూ దైవ సన్నిధి చేసే సన్నిధి పరులకు కలదు. అంటే వారు సన్నిధిలోకి, దైవ సన్నిధి చేసే సన్నిధి పరుల యొద్దకు వస్తూ ఉంటారు. ఆ విషయము మనం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే మరి ఏముందంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున అని ఉన్నదని. వారే మన చుట్టూ ఉంటారట, మన కొరకు ప్రార్థన చేస్తారట. మరి మనం విశ్వాస ప్రమాణంలో ఏం చెప్పుకుంటామంటే, పరిశుద్ధుల సహవాసము నిత్య జీవమును గలదని నమ్ముచున్నామని చెప్పుకుంటాం కదా. కనుక వారికి మనకు గల సహవాస బంధుత్వము తెలుపునదే. ఇదిగో వ్రాయబడినటువంటి పాటలో ఏం చెప్తారంటే, ఏం రాస్తారంటే, యెహోవా మా తండ్రి కాదా, వాళ్ళకి తండ్రి మనకి తండ్రి. ఎవరు సన్నిధి చేస్తున్నారో వారికి యెహోవా మా తండ్రి కాదా, యేసుడు మా అన్న కాదా, అబ్రహాము దావీదు మొదలైనటువంటి వరభద్రాలు శుభ్రముగా మా చుట్టాలు కాదా. ఇదండి గొప్ప దైవ సన్నిధి విందు. ఈ అనుభవము ఊటకూళ్ళ ఇంటి వాణిలో దొరుకుతుంది. అదే ఊటకూళ్ళ ఇంటి వాణి ఇంటిలోనిదే క్రైస్తవ సంఘం అనేటువంటి విందుశాల. ఇప్పుడు 6 విందులు తెలుసుకున్నాం క్రైస్తవ సంఘములు. క్రైస్తవ సంఘం అనే విందుశాల. 7వది పరలోక యెరూషలేము. ఇదే అసలైన విందుశాల. పైన చెప్పబడిన అనుభవాలన్నీ గలవారే ఆ మొట్టమొదటి చెప్పుకున్నటువంటి 12 విందులు, ఆ తర్వాత చెప్పుకున్న 6 విందులు, 18 విందులు ఎవరైతే విందులలో అనుభవం కలిగి ఉంటారో పరలోక యెరూషలేము అనే విందులోకి, అనుభవంలోకి వస్తారండి. కనుక ఇదే అసలైన విందుశాల అని చెప్పబడింది. 7 ఏళ్ల పెళ్లి విందు ఇక్కడ జరుగుతుంది. ఇస్సాకు రెబ్కాను కలుసుకుని శారా గుడారంలోకి తోడుకుని వెళ్ళినట్లుగా ప్రభువే స్వయముగా మరి వధువు సంఘమును లేదా పెళ్లి కుమార్తెను తోడుకుని వెళ్ళి ఈ పరలోక యెరూషలేములోనికి
సర్వ హక్కులు ఇచ్చి విందుశాలకు తోడుకుని వెళ్ళి అన్ని రకములైన బహుమానాలు ఇస్తారట. అందుకే దీనిని అసలైన విందుశాల అన్నారు. మొత్తము 19 విందుల గురించి మనము ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు రెండవ భాగము ధ్వజము నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తును అని వ్రాయబడి ఉన్నది. ధ్వజము అంటే ఏంటంటే జయసూచకమైన జెండా. ఆయా దేశముల వారు మనం ఒలింపిక్స్ గేమ్స్ వీటన్నిటిలో కూడా చూస్తూ ఉంటాం. వస్త్రములతో లోహములతో జయసూచకమైన జెండాను ఉపయోగిస్తారు. ఆయా దేశాలకు సంబంధించిన గుర్తులు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రభు నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తును అంటే మరి ధ్వజం అంటే జెండా అనుకున్నాం కనుక ప్రభు ఎత్తినటువంటి జెండా గుర్తు ప్రేమ జెండా. ఇక్కడ 4 విధాల జెండాల గురించి మనం నేర్చుకుందాం. నంబర్ 1 యెహోవా నిస్సి. నిర్గమకాండము 17వ అధ్యాయం 15వ వచనములోను, అలాగే నిర్గమకాండము 6వ అధ్యాయం 2-3 వచనాలలో ప్రభు అట ఏర్పాటు జనమైన ఇశ్రాయేలు పక్షముగా ధ్వజమునెత్తారట. అందుకే ఇశ్రాయేలు ఎక్కడున్నా, ప్రపంచంలో ఏ భాగంలో ఉన్నా వారికి యెహోవాను బట్టి, వారి తండ్రి అయిన యెహోవాను బట్టి గొప్ప జయమాట. అందుకనే దీన్ని యెహోవా జెండా అని చెప్పుకోవచ్చు. రెండవది సిలువ జెండా, సిలువ ధ్వజం, సిలువ జెండా అనుకోవచ్చు. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 12వ వచనములో జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజమును ఎత్తెను. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయారు, తప్పిపోయి ప్రపంచంలో 4 దశలకు వెళ్ళిపోయారు. బాబెలు కాలంలో నానా దేశాలకు చెదరిపోయిన ఆయా భాషను మాట్లాడే వారందరూ కూడా తిరిగి వచ్చి కల్వరిగిరిలో ఎత్తబడి క్రీస్తు యొక్క సిలువ ధ్వజమునొద్ద, అంటే క్రీస్తు యొక్క సిలువ జెండా యొక్క చేర్చబడుట వలన సర్వ పనులకు జయము. సిలువ ఉంటే జయమండి, సిలువ నాదుంటే జయము. సిలువే మనల్ని రక్షించేది. మానవునికి కలిగిన పాపము, శాపము, మరణము, నరకము వీటన్నిటిని తెచ్చిపెట్టిన సాతాను మీద కూడా సిలువనాథుని జెండా వలననే లేదా క్రీస్తు వలననే సంపూర్ణ జయము వస్తుందట. మోక్ష భాగ్యము వధువు రూపమునకు ఇందువలనే సిలువ వలనే, సిలువ ధ్వజము వలననే, సిలువ జెండా వలనే కలిగింది కనుక సర్వజనులు కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ సిలువనాథుని ద్వారా ఆయన రూపమును ధరించుకొని రాకడకు ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక చిన్న వచనం ఉంది, నాకు గుర్తొస్తూ ఉన్నది. జయరాజు యేసు జెండా క్రింద సేవకు వస్తిని. జయరాజు యేసు జెండా క్రింద సేవకు వస్తిని. భయములే కమరము బలమును పొంది పనిని చేయుదము. జయరాజు యేసు జెండా క్రింద సేవకు వస్తిని. కనుక మొదటి యెహోవా జెండా, యెహోవా నిస్సి. రెండవది సిలువ జెండా లేదా సిలువ ధ్వజము. తరువాత సంఘ ధ్వజము, సంఘం కూడా జెండా ఎత్తుతుందట. కీర్తన గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే క్రైస్తవ సంఘము రక్షణ ధ్వజమును సిలువ వేయబడిన కాలమును బట్టి కలిగి ఉందట. కనుక మూడవది సంఘము రక్షణ జెండాను పట్టుకుని మరి వస్తూ ఉన్నదట. నాలుగవది వధువు ధ్వజము లేదా వధువు జెండా, వధువు సంఘము యొక్క ప్రేమ ధ్వజము. ఈ ప్రేమ ధ్వజాన్ని కలిగి ఉన్నట్లయితే, ఎవరైతే వధువు సంఘము కలిగి ఉన్న ప్రేమ జెండాను,
ప్రేమ ధ్వజాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే వధువు అంతస్తు గలవారవుతారు. కనుక మనలో ఎంత అన్యాయం చేసిన వారైనా మనము ఎవరిని కూడా ద్వేషించకూడదు. ద్వేషము, అసూయ, కోపము, విసుకోవడము ఇవన్నీ కూడా అవతలికి నెట్టివేసుకుని ప్రేమ జెండా పట్టుకుంటేనే ఎలాంటి వారినైనా, ఎంత అన్యాయం చేసిన వారినైనా, ఎంత మనల్ని ద్వేషించే వారినైనా ప్రేమిస్తే అదే వధువు జెండా, వధువు జెండా, ప్రేమ జెండా అని చెప్తూ ఉన్నాను. ప్రభు యొక్క ప్రేమ సృష్టి అంతట్లో ఉన్నది. బైబిల్ గ్రంథం ఎక్కడ తెరిచినా ఆయన ప్రేమ, ఆయన నరుల కొరకు పడిన పాటలను చూస్తే కూడా ఆయన ప్రేమ కనబడుతూ ఉన్నది. పరిశుద్ధాత్మ సంఘమును ఆయత్తపరచడంలో కూడా ఆయన ప్రేమ కనబడుతూ ఉన్నది. అంతేకాదు పరలోకములోకి వెళ్ళిన తర్వాత ప్రభు మనకిచ్చే స్వాస్థ్యమును బట్టి ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనం చూడగలం. వాక్యమును వినుచున్న ప్రియమైన విశ్వాసుల పై విందులన్నీ కూడా మీకు విందులుగా కనబడుతున్నాయా? లేదా లోకంలో ఉన్న వివాహములు, శుభకార్యములు మీకు విందులుగా కనబడుతున్నాయో ఆలోచించండి. ఈ లోక సంబంధమైన విందులను గురించి లేదా లోక సంబంధమైన పదార్థములను గురించి ఒక మాట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనంలో చెప్పబడి ఉన్నది. ఏముందంటే అక్కడ భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకు నియమించబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనం చేయును అని ఒక భయంకరమైన మాట ఉన్నది. కనుక ఈ భోజన పదార్థాలు కడుపుకి, కడుపు భోజన పదార్థాలు మరి ఇదిగో కడుపుకి భోజన పదార్థాలు బాగా లింక్ ఉందండి. ఆ విందులు కాదండి, మనం చెప్పుకున్నటువంటి మొట్టమొదట 12 విందులు, ఆ తర్వాత 19 విందులు. ఈ విందులన్నింటిలో కూడా మనం వచ్చినట్లయితే అసలైన ఇదిగో ఈ లోక సంబంధమైన 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో ఉన్న ఆ లోక సంబంధమైన భోజన పదార్థాలు కడుపు విషయం కాకుండా మన దృష్టిని అసలైన విందుల వైపు మరల్చి ప్రేమ ధ్వజాన్ని ఎత్తుకుని, ప్రేమ జెండాన్ని పట్టుకుని ఎలాగైనా రాకడ మేఘం ఎక్కాలి. అట్టి కృప వాక్యం వినుచున్న వారందరికీ కూడా తండ్రి దయచేయుగాక. ఆమె చిన్న ప్రార్థన మా తండ్రి, ఈ గొప్ప మర్మములు మాకు తెలియదు, మంటు పురుగులమైన మేము అర్థము చేసుకునలేము నాయన. ఇదిగో ఏమీ లేక మిడిమిడి జ్ఞానము కలిగి ఏమీ చేయలేనటువంటి మట్టి బుర్రలకు నాయన నీవిచ్చిన ఈ విందులను గురించిన మర్మములను గురించి నీకు చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాం. ఈ వాక్యం వినే వారందరికీ కూడా తండ్రి, అందరికీ ప్రేమ జెండాను కలిగి ఉంది దేవా. ఈ విందుల యొక్క అనుభవాన్ని కలిగి ఉంది నాయన. నీ రాకడ కొరకు ఎదురు చూస్తూ వధువు సంఘ వరసలోకి వెళ్ళి వధువు జెండాని, ప్రేమ జెండాని పట్టుకుని నీ కొరకు ఎదురు చూచి మధ్యాకాశంలోకి మీరు వచ్చి వేసినప్పుడు ఎంతో నాయనా ప్రేమతో నిన్ను కలుసుకుని యుగ యుగములు నీతో కూడా నాయన పరిపాలించే ధన్యత మాకిచ్చిన తండ్రి, నీకే నమస్కారాలు, స్తుతులు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరిని ఈ అనుభవంలోకి నడిపించమని వచ్చి వేసిన యేసయ్య పరిశుద్ధమైన నామములు స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి.